నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 24వ వార్డులో పిల్లలపై విడుచుకుపడ్డ వీధి కుక్కల బారి నుండి మమ్మల్ని కాపాడండి అంటూ ప్రజలు చంటి ఛానల్ ద్వారా కోరారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధారాణితో చంటి ఛానల్ ద్వారా అడగగా, వార్డులో ఒక 8 నెలల నుంచి 40 కుక్కలు మొత్తం పరిశాన్ చేస్తున్న అధికారులు పట్టించుకుంటలేరు. కమిషనర్కి చెప్పినా కానీ మేమేం చేయాలి అంటారు. ఇంత మా వార్డులో ఇప్పటికీ ఆరుగురిని కలిసినాయి నిన్నటి నుండి కుక్కలు. ఇంత ఇది చేసిన మున్సిపాలిటీ సిబ్బంది కూడా మేమేం చేయాలంటారు. పైన అధికారులు చైర్మన్ కానీ మా సుదర్శన్ రెడ్డి గారు కూడా దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చాలా దురదృష్టమైన కరంగా మా వార్డ్ నెంబర్ 24లో ఎంతోమంది పెద్దలకు కానీ పిల్లలకు కానీ కుక్కలు కరవడం జరిగింది. వెంటనే తెలుసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి కుక్కలది ఉన్నది. ఇది ఇన్సిడెంట్ ఇవాళ కొత్తది కాదు. ఈ 2 నెలల్లో దగ్గర 5-6 ఇన్సిడెంట్లు అయినాయి. 100కు మంది పైగా పెద్దలకు పిల్లలకు కుక్కలు కరిచిన మున్సిపల్ అధికారులు స్పందించడం లేదు. ఎన్నిసార్లు గత దగ్గర 5 సంవత్సరాల టర్మ్ అయిపోవడానికి వచ్చింది, ఇంకా 5 నెలలు ఉన్నది వాళ్ళకు. మీరు కుక్కల సమస్యలు కూడా పరిష్కారం చేయకుంటే మీరు ఎందుకోసం అన్నట్టు మీరు ఎన్ని రోజుల్లో నూకుంటారు? మీరు మున్సిపాలిటీలో కుక్కలతో జాగ్రత్తగా ఉండని ఒక చిన్న 10 రూపాయల ఫ్లెక్స్ పెట్టిరు మున్సిపాలిటీలో, అక్కడ పెడితే ఊర్లోకి వెళ్ళి కుక్కలు పోతాయా? మీరు ఏం పని చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ప్రజల ప్రాణాలకు వచ్చింది. ఈ చిన్న పిల్లగాడు చూడకుంటే ఇప్పుడు ఈ పిల్లగాడు బలైపోతుండే. ఈ పిల్లగాడే కాకుండా ఈ అమ్మకు మొత్తం కాలుకు ఇంత కొరికేసింది, ఆ అమ్మకు చేయి కొరికేసింది. అంటే ఎప్పుడు స్పందిస్తారు? పురపాలక సంఘం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, కౌన్సిలర్ల నిర్లక్ష్యం, అక్కడ ఉన్నంత గవర్నమెంట్ నిర్లక్ష్యం. మరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సుదర్శన్ రెడ్డి గారు పట్టణ సమస్యలపై మీరు ఎందుకు స్పందించడం లేదు? పట్టణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? మీ పని కాదా? లేదు నేను టౌన్ని పట్టించుకోను అంటారా? మీరు ఇమీడియట్గా ఈపై సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే ఈ కుక్కలన్నీ వాటి మున్సిపాలిటీలో వదిలేస్తా. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా. ఊరుకునే సమస్యనే లేదు. కట్టిన వాళ్ళందరూ కంపెన్సేషన్ ఇవ్వాలా. ఈ పిల్లగానికి దగ్గర ₹1,00,000 కంపెన్సేషన్ ఇవ్వాలా కంపల్సరీ. ఇక్కడికి వచ్చి వార్డుని నిన్న సుదర్శన్ రెడ్డి గారు ఒక విక్టిమ్ ఇంటికి వచ్చారు, మంచి పని చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ ప్రజల్ని కలిసి ఇక్కడ సమస్కారం తీసుకొచ్చి ఈ పిల్లగానికి కంపెన్సేషన్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కరిచింది? కుక్క కరిచిందా? మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.